హాయ్ సార్. సార్ మీ పేరు? నా పేరు ఆలూరు శ్రీనివాసరావు మందడం. సార్ బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా సార్? బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి చాలా తేడా ఉంది. కాస్త తేడా కాదు. ఈయనేమన్నా కనీసం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ కూడా చేయకుండా, వార్డు మెంబర్ కూడా చేయకుండా డైరెక్ట్గా వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏమన్నా కింద నుంచి మొదట ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడు. దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకు సంబంధం లేదు. ఈయన సంపద సృష్టించి పథకాలు ఏమన్నాయి అభివృద్ధి చేయని చేస్తాడు. ఆయన ఎంతసేపు ఇంట్లో కూర్చొని నేను బటన్ నొక్కుతాను అంటాడు. బటన్ ఏం పెట్టి నొక్కుతావు? నువ్వు అప్పులు తెచ్చి నొక్కుతావా జనం డబ్బులతోటి? నువ్వు బటన్ నొక్కేది బ్రాందీ చేసా 150 200 అమ్ముతున్నాడు 50 రూపాయలు చేసా. ఇంకా నువ్వు బటన్ నొక్కేది ఎక్కడ? నువ్వు చేసేదంతా విధ్వంసం చేసి రాజధాని లేదు, పోలవరం లేదు, అన్నీ నాశనం చేశాడు కదా. ఇంకా జగన్ గారి పరిపాలనకను చంద్రబాబు గారి పరిపాలన చాలా తేడా ఉంది. సార్ లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం సార్? లోకేష్ గారు బాగా డెవలప్ అయ్యాడు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా. అంతకుముందు కొద్దిగా మాట విధానం, కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాడు. తను మాట్లాడే విధానం కానీ, చేసే పని కానీ ఈ 5 సంవత్సరాల్లో బాగా డెవలప్ అయ్యాడు. సార్ వైసీపీ వాళ్ళని ప్రజలు తొక్కేశారు అంటున్నారు. వైసీపీ వాళ్ళని ప్రజలు పాతాళానికి తొక్కేసామంటున్నారు, అది నిజమేనా? ప్రజలు తొక్కేకి ఏం చేస్తారు? నీ పరిపాలన లేకపోతే సరిగ్గా ఇసుక తీసుకొచ్చి ఫ్రీ ఇసుకని తీసుకొచ్చి 5,000 రూపాయలు 6,000 రూపాయలు ట్రక్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తున్నాయి. ఇసుక పాలసీ మార్చి ఫ్రీగా ఇచ్చి పాలసీని మార్చి నువ్వు 5,000 రూపాయలు పెడితే కొనేవాళ్ళు లేక ఇసుకనే ఉన్న ఒక 6 నెలలు 7 నెలలు ఇది పెడితే కార్మికులకు పని లేకుండా పోయినాయి. వాళ్ళకి ఇది వచ్చింది, బ్రాందీ తాగే వాళ్ళకి ఇది వచ్చింది. అమరావతి రైతులని అన్యాయం చేసావు, నువ్వు పోలవరాన్ని అన్యాయం చేసావు, అందరినీ విస్మర్శించావు. నువ్వు ఎంతసేపటికి నేను బటన్ నొక్కితేనే ఓట్లు వేస్తారని అనుకుంటాం. అది చాలా పొరపాటు. జనం తెలియగలవాళ్ళు, జనం ఏం పిచ్చోళ్ళు కాదు. పరిపాలన చూస్తారు, టైం వచ్చిందాక ఆగుతారు, అవసరం వచ్చినప్పుడు తిరిగేస్తారు. అట్లా జరిగింది. సార్ వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? వైసీపీ వాళ్ళు ఓడిపోవడానికి ఇదే రాజధాని అమరావతి, 3 రాజధానులు ఒకటి ఏది కట్టకుండా వైజాగ్లో కడతాను, కర్నూలులో కడతాను అన్నాడు. ఎక్కడ కట్టలేదు, ఇక్కడ కట్టలేదు, అక్కడ కట్టలేదు, ఏం కట్టలేదు. మరి పోలవరం ప్రాజెక్టు అన్నాడు, బోళ్ళంత సాగునీరు వచ్చేది, అది మొదలు పెట్టేశాడు, పాడు చేసేసాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టాడు, అది ఒకటి కొంప ముంచింది. ఈ 3 కొంప ముంచింది. చంద్రబాబు గారిని లోపల పెట్టి 53 రోజులు ఉంచితే నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, అసలు ఏ పాపం లేకుండా ఆయన తీసుకెళ్ళి 53 రోజులు లోపల పెడితే జనానికి బాగా ఇది వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీ ముగ్గురు భార్యల సంగతి నీకెందుకంటే నీ పరిపాలన విధానం చేసుకో. ఆయన పార్టీకి ఆయన చేసుకుంటాడు. ఆయన 3 భార్యలు ఉండొచ్చు, 4 భార్యలు ఉండొచ్చు. నీకెందుకు? మీ తాతకి 2 భార్యలు ఉండారు, మీ బాబాయికి 2 భార్యలు ఉండారు. నీకెందుకు ఆ భార్యల సంగతి? ఇదంతా పిచ్చి ఆలోచన, పిచ్చి పరిపాలన చేసి పోగొట్టుకున్నాడు. చక్కగా 150 సీట్లు ఇస్తే పరిపాలన చేతగా పోగొట్టుకున్నాడు. ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో, ఇంకొకళ్ళు అంటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగానితనంతో ఓడిపోయాడు. సార్ జగన్ గారు ప్యాలెస్ కట్టుకున్నారు కదా వైజాగ్లో, అది వైరల్ అవుతుంది, దాని గురించి మీ అభిప్రాయం సార్? అది ప్యాలెస్ ఆయన కట్టుకునేది ఏం లేదులే. ఏదో అక్కడ నిర్మించి గవర్నమెంట్ వస్తే దాంట్లో తను ఉండి అధికారం చలాయిద్దాం అనుకున్నాడు. గవర్నమెంట్ పోయింది, గవర్నమెంట్ బిల్డింగ్లే అవన్నీ. ఆయన కట్టుకునేదేమో ఆయన కింద ఉంటాయా ఏంటి? ఇవన్నీ గవర్నమెంట్ దేనికో దానికి వాడుకుంటారు, ఏముంది. సార్ బాబు గారి పరిపాలన 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది అంటారు? చాలా చక్కగా ఉంటుంది పరిపాలన. ఈసారి చాలా పకడ్బందీగా బాగా పరిపాలన చేస్తాడని మాకైతే నమ్మకం బాగుంది. ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో 29వ సంవత్సరం మళ్ళీ ఎలక్షన్ వచ్చేది. రేపు రాబోయే పరిస్థితులు ఎట్లా మారుతాయేమో, కానీ ఇక ఆయన ఈ చేసిన 5 సంవత్సరాల పరిపాలన చాలా బ్రహ్మాండంగా చేస్తాడని మేమైతే ఆలోచన ఉంది. మాకైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఆ నమ్మకం ఉంది ఆయన మీద. ఓకే సార్, థ్యాంక్ యూ.